హాయ్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడింగ్ సీక్రెట్స్. ఈరోజు మన ఈ వీడియోలో నిఫ్టీ మరి బ్యాంక్ నిఫ్టీ యొక్క లాస్ట్ వీక్ లెవెల్స్ ఏంటి, ఏ విధంగా ట్రేడ్ అయింది, సో నెక్స్ట్ కమింగ్ వీక్లో మనకి ఏ విధంగా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది, నిఫ్టీ యొక్క బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ని చూస్తూ అనలైజ్ చేసుకుంటూ నెక్స్ట్ యొక్క ఈ మండే మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది, సో మండే యొక్క ఏ విధంగా ఆ లెవెల్స్ని కూడా ఒకసారి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని బేస్ చేసుకుంటూ మరియు డిఫరెంట్ కాన్సెప్ట్స్ మనకి ఇండియా విక్స్ యొక్క ఆ లెవెల్స్ని బట్టి, అదేవిధంగా మనకి ఎఫ్ఐఎస్ మరి డిఐఎస్ డేటాను బట్టి, అదేవిధంగా గ్లోబల్ క్యూస్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, గ్లోబల్ క్యూస్లో ప్రజెంట్ ఉన్నటువంటి సినారియోని బట్టి మనం ఒక ఈ వీడియోని కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. దాన్ని బట్టి మన యొక్క మార్కెట్ యొక్క నెక్స్ట్ వీక్ రేంజ్ని మనం ఒకసారి ఈ వీడియోలో విఫలంగా చర్చించుకుందాం. ఒకసారి ఇప్పుడు చూడండి, నిఫ్టీ మన యొక్క చార్ట్ని అనాలిసిస్ చేద్దాం. సో ఇది 1 డే చార్ట్లో ఉంది నిఫ్టీ. ఈ యొక్క స్వింగ్స్ మన యొక్క ప్రైస్ యాక్షన్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, ఈ యొక్క రేంజ్ బాండ్, సో ఈ విధంగా ప్రజెంట్ మార్కెట్ అనేది పర్టికులర్గా ఈ లాస్ట్ 2 months నుండి మనకి మార్కెట్ని అబ్జర్వ్ చేసినట్టయితే, సో మార్చ్ అండ్ ఏప్రిల్, ప్రజెంట్ మే, ఈ ప్రజెంట్ ఈ 2.5 months నుండి మార్కెట్ ఒక రేంజ్ బాండ్లో ఉంది. చూడండి, ఇది మార్చ్ నుండి మనం చూసినట్టు మార్చ్ ఇక్కడ ఇలా 15,300 ఇది దాటిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ రేంజ్ నుండి చూసినట్టయితే మార్చ్ 21st నుండి ఆల్మోస్ట్ సంథింగ్ అరౌండ్, సో మార్చ్ 18th సంథింగ్ అరౌండ్ నుంచి ఇప్పుడు ఏప్రిల్ మే 16th 15th వరకు కూడా ఒక 2 months నుండి మార్కెట్ ఒక రేంజ్ బౌండ్లో ఉంది. సో హై ఎంత నమోదు చేసింది, 15,039 సంథింగ్, ఇది హై నమోదు చేసింది. అదేవిధంగా లోన్ మాత్రం 14,200 150 సంథింగ్ ఈ పర్టికులర్ రేంజ్లోనే ట్రేడ్ అవుతూ ఉందన్నమాట. సో ఇక్కడ ఈ పర్టికులర్ రేంజ్లో ఉండడానికి గల ప్రధాన కారణం, చాలా వరకు మార్కెట్స్ అనేవి ర్యాలీ చేసిన తర్వాత చాలా ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చింది. ప్రాఫిట్ బుకింగ్ వచ్చినప్పటికి కూడా అది ఎంతవరకు అంటే పర్టికులర్గా ఈ లెవెల్స్లో మాత్రం ప్రజెంట్ మార్కెట్ అనేది ట్రేడ్ అవుతూ ఉంది. దీనికి ప్రధాన కారణం, సో ఓవరాల్గా గ్లోబల్ క్యూస్ కూడా సో కొంచెం హయ్యర్ లెవెల్స్లో ట్రేడ్ అయ్యి ఈ మధ్య కాలంలో ఈ యొక్క సెకండ్ వేవ్ ఆఫ్ కరోనా స్టార్ట్ అయిన తర్వాత గ్లోబల్ క్యూస్ అన్నీ కూడా కొంచెం నెగిటివ్గా ఫాలో అవుతున్నాయి. సో ఈ నెగిటివ్గా ఫాలో అవుతున్నటువంటి లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కూడా గ్లోబల్ క్యూస్ అన్నీ కొంచెం నెగిటివ్గా ఉన్నాయి. నెగిటివ్గా ఉండి ఒక హయ్యర్ లెవెల్స్ని మనం టెస్ట్ చేసిన తర్వాత మరలా ఇప్పుడు మంచి సపోర్ట్ లెవెల్స్లో ఉన్నాయి. అయినప్పుడు కూడా మనకి హయ్యర్ లెవెల్ని క్రాస్ చేసే పరిస్థితులు కనిపించట్లేదు ప్రజెంట్. ఈ విధంగా మనకి మార్కెట్లో మన యొక్క సినారియో కూడా లాస్ట్ 2 months నుండి మనం అబ్జర్వ్ చేసినట్టయితే 15,000ని క్రాస్ చేసి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతుంది నిఫ్టీ. సో అదేవిధంగా డౌన్ సైడ్ మాత్రం అలాగనే 14,150 అనేది డౌన్ సైడ్ ఫామ్ చేసిన తర్వాత మరలా 150 లెవెల్కి రాలేదు. 14,400 లెవెల్లో మనకి నుండి మరలా సపోర్ట్ తీసుకొని 14,600 677 దగ్గర నిన్న ప్రీవియస్ డే క్లోజింగ్ అనేది మనం చూసాం. సో దీన్ని బట్టి ఇప్పుడు నెక్స్ట్ వీక్ యొక్క మార్కెట్స్ యొక్క పరిస్థితి ఏంటి అని చూసినట్టయితే, ఒకసారి మార్కెట్ రేంజ్ని మనం 1 week రేంజ్ చూసినా కూడా ఇక్కడే కనిపిస్తుంది, ఆల్మోస్ట్ అదే సరౌండింగ్లో కనిపిస్తుంది. కాబట్టి నెక్స్ట్ వీక్ రేంజ్ని మనం ఆలోచించినట్టయితే ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితి చాలా వరకు కూడా రేంజ్ బౌండ్ ఉంటే కొనసాగే అవకాశం కనిపిస్తుందండి. రేంజ్ బౌండ్ అంటే మనకి వితిన్ 500 పాయింట్స్లోనే కనిపిస్తుంది. అంటే డౌన్ సైడ్ ఏమో 14,400, అదేవిధంగా అప్ సైడ్ ఏమో 15,000. సో మ్యాక్సిమం అనేది ఈ 600 పాయింట్స్. సో మనకి ఈ రేంజ్లో మనకి నిఫ్టీ అనేది ట్రేడ్ అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఈ వీక్లో మనం కంపేర్ చేసుకున్నట్టయితే. సో మరి డైలీ మనకి రేపు మండే మార్నింగ్ మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది, ఓపెనింగ్ని బట్టి మనం మ్యాక్సిమం ఏంటంటే ఒక రేంజ్లో మనం చెప్పొచ్చు. అప్ సైడ్ మనకి ఒకసారి ఇది మ్యాక్సిమైజ్ చూద్దాం. చేసిన తర్వాత ఒకసారి అబ్జర్వ్ చేస్తే చూడండి, సో ఈ యొక్క ట్రెండ్ లైన్ కూడా ఒకసారి మనం ప్రీవియస్ డే ఒకసారి డ్రా చేయడం జరిగింది. ఈ ట్రెండ్ లైన్ని సో లాస్ట్ 2 days 2 నెగిటివ్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి. సో ఇది రెడ్ క్యాండిల్, సో ఇది ఒక 1 2 3 4 ఒక 4 days కంటిన్యూస్గా అప్ సైడ్ ర్యాలీ చేసిన తర్వాత, సో నెక్స్ట్ కమింగ్ లాస్ట్ 3 days కూడా లాస్ట్ 3 ట్రేడింగ్ సెషన్స్లో ఇది కంప్లీట్గా మనకి నెగిటివ్ ట్రెండ్లో ట్రేడ్ అవుతూ, సో లోన్ ఫామ్ చేసినప్పటికి 14,590 సంథింగ్ 590 సంథింగ్ అరౌండ్ 590 మనకి ఫామ్ చేసినప్పటికి నిఫ్టీ మళ్ళీ 677. సో అక్కడ పర్టికులర్ ఏరియాలో ఒక 100 పాయింట్స్ అబోవ్గానే మనకి క్లోజింగ్ టైం అనేది ఉంది. సో ఈ యొక్క ట్రెండ్ లైన్ కన్నా కింద క్లోజ్ అయింది కాబట్టి కొంచెం సెంటిమెంటల్గా వీక్గా ఉండే అవకాశం ఉంది. సో వీక్గా ఉన్నా కూడా ఇప్పుడు ట్రేడ్ అనేది మనం ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలనేది మనం 15 minutes స్కాన్లో కన్ఫర్మ్ చేసినట్టయితే చూడండి, ఈ క్లోజింగ్ అనేది
పర్టికులర్గా ఈ యొక్క అబోవ్ని కానీ మనకి డౌన్ సైడ్ క్లోజ్ అయింది, ఈ ట్రెండ్ లైన్ కానీ డౌన్ సైడ్ క్లోజ్ అయింది 678 కదా. సో 600 కన్నా 600 వరకు వెయిట్ చేద్దాం. ఈ 600 బిలో కానీ ఒక ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కానీ ఓపెన్ అయినట్టయితే, క్లోజ్ అయినట్టయితే కనుక ఇమీడియట్గా సెల్ ఆఫ్ అనేది వస్తుంది. సో సెల్లర్స్ బాగా డామినేట్ చేస్తారు, డామినేట్ చేసి మార్కెట్లో సో సెల్లింగ్ యాక్టివిటీ అనేది భారీగా జరిగే అవకాశం కనిపిస్తుంది. సో అది మ్యాక్సిమం 500 లెవెల్ చూడండి, ఈ లెవెల్కి మనకి ఈ సపోర్ట్ ఏరియా ఇక్కడ ఉంది. 500 లెవెల్లో పర్ఫెక్ట్గా సపోర్ట్ మనకు కనిపిస్తుంది. సో ఇమీడియట్ సపోర్ట్ 14,500. ఈ 500 కానీ మనం క్రాస్ చేసి కానీ కనుక నెక్స్ట్ మళ్ళీ 400 అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఈ లెవెల్ అనమాట. 400, 415 ఈ రేంజ్లో మన మార్కెట్ అనేది మేజర్ సపోర్ట్ తీసుకునే అవకాశం. ఇది ఒకటి. నెక్స్ట్ ఇది ఈ లెవెల్స్ అన్ని మనం మ్యాచ్ అవుతున్నాయి, ఈ సపోర్ట్ ఏరియాస్ అన్ని కూడా. సో 14 అంటే 14,400 అనేది మ్యాక్సిమం అండి ఈ డౌన్ సైడ్ సపోర్ట్ అండి. ఇది బ్రేక్ చేసినట్టయితే కనుక ఫర్దర్గా మనకి గ్లోబల్గా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి కోవిడ్ సినారియోలో ఈ కేసెస్ కానీ నెంబర్ ఆఫ్ డెత్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. సో ఇవన్నీ కారణాలే అయినప్పుడు కూడా గ్లోబల్ క్యూస్ కూడా ప్రజెంట్ నెగిటివ్గా ఉన్నాయి. ఎఫ్ఐఎస్ కూడా లాస్ట్ 3 కంటిన్యూస్గా నెట్ సెలర్స్గా ఉన్నారు మార్కెట్లో, క్యాపిటల్ మార్కెట్లో. కాబట్టి అది ఒక రీజన్గా కనిపిస్తుంది. సో ఈ విధంగా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇండియా విక్స్ కూడా ప్రజెంట్ కొన్ని పాయింట్స్ హైక్ అయిందండి. సో 20 కన్నా అబోవ్ ట్రేడ్ అవుతుంది ప్రజెంట్. అది కానీ విక్స్ కూడా మనకి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి, దాని అర్థం ఏంటంటే మనకి నిన్నటి వరకు కూడా మనం చూసినట్టయితే నిఫ్టీ 20 బిలో ఉన్నంత వరకు కూడా మ్యాక్సిమం బయర్స్ బయింగ్ యాక్టివిటీ తీసుకుంటారని మేము లాస్ట్ వీడియో మనం డిస్కస్ చేసాం. విక్స్ పరంగా చూసినట్టయితే సో ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా చూసినట్టయితే నిఫ్టీలో మనకి 14,700 అబోవ్ అంటే 800 దగ్గర, 900, 15,000. సో ఈ పర్టికులర్ ఈ స్ట్రైక్ ప్రైసెస్ దగ్గర కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా ఎక్కువగా బిల్డప్ అవుతుంది. కాబట్టి దీన్ని బట్టి అప్ సైడ్ మనం చూసుకుంటే 800, 900, 15,000 ఇవి సపోర్ట్స్గా ఉన్నాయి, రెసిస్టెన్స్గా ఉన్నాయి. ఈ రెసిస్టెన్స్లో 15,000 అనేది మేజర్ రెసిస్టెన్స్గా మనం నిఫ్టీలో చెప్పుకోవచ్చు. సో మిగిలినవన్నీ కూడా సో రేపటికి మనం చూసినట్టయితే మండే కానీ చూసినట్టయితే ఇది డే క్యాండిల్లో ఉన్నాం. డే క్యాండిల్ నుంచి మనం ఒకసారి 15 మినిట్స్ క్యాండిల్లోకి కన్వర్ట్ చేద్దాం. 15 మినిట్స్లో మనకి ఒక పర్టికులర్ లెవెల్స్ అనేవి అబ్జర్వ్ చేద్దాం. ఒకసారి చూడండి. కంపారిటివ్ మన ఇందాక ఒక చూడండి డౌన్ సైడ్ కదా క్లోజ్ అయింది, ఈ ట్రెండ్ లైన్ కన్నా కింద క్లోజ్ అయింది కదా. సో క్లోజ్ అయినప్పుడు మార్కెట్ అనేది సో ఈ 15 మినిట్స్లో ఇది లో ఫామ్ చేసింది. ఈ ప్రైస్ యాక్షన్ చూసినట్టయితే అప్ సైడ్ మనకి వెళ్ళే అవకాశం లాస్ట్ మినిట్లో ఒక 100 పాయింట్స్ 14,591, 592 నుండి మనకి 678 ఆల్మోస్ట్ ఒక 80 పాయింట్స్ అప్ సైడ్ మనకి క్లోజ్ అయింది. కాబట్టి దీని యొక్క కంటిన్యూషన్ అనేది మనకి ఉన్నట్టయితే కనుక ఎప్పటివరకు తీసుకోకూడదు, ఈ పర్టికులర్ ఏరియాలో మనకి మ్యాక్సిమము ఈ యొక్క ప్రైస్ యాక్షన్ ప్రకారం చూసినట్టు ఈ పర్టికులర్ ఏరియాలో ఎక్కడ కూడా మన 700 అబోవ్నే మనకి వచ్చి దొరికినట్టయితే కనుక మనకి ఒక ట్రేడ్ తీసుకొని అప్ సైడ్ మనకి ఇక్కడ నుంచి బయింగ్ యాక్టివిటీ అనేది ఎక్కువగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. సో ఈ యొక్క లెవెల్ని మనం క్రాస్ చేయాలి. ఈ లెవెల్ క్రాస్ చేస్తే 700 మనం క్రాస్ చేసినట్టయితే మనకి ర్యాలీ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. లేదా డౌన్ సైడ్ చూసినట్టయితే కనుక 600 బిలో ఓపెన్ అయినట్టు 600 బిలో ఇది క్రాస్ చేసిన వెంటనే 600ని క్రాస్ చేసిన వెంటనే మన యొక్క సెల్ ఎంట్రీ తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత కంటిన్యూస్గా ఈ మార్కెట్ అనేది ఫాలో అయ్యే అవకాశం 500 వరకు కూడా నెక్స్ట్ ఇమీడియట్ టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. సో ఇది మనకి నిఫ్టీలో మనం రేపు ఇమీడియట్గా మండే యొక్క లెవెల్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇలా ఉంది. సో బ్యాంక్ నిఫ్టీని ఒకసారి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి ఏంటి? బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు మనం డైలీ క్యాండిల్లో మనకు కనిపిస్తుంది. ఈ డైలీ క్యాండిల్లో ఈ యొక్క ట్రెండ్ మనం చూసినట్టయితే ఇది ఒక వీక్లీలో ఈ యొక్క ట్రెండ్ లైన్స్ అండ్ అదేవిధంగా మనకి సపోర్ట్ రెసిస్టెన్స్ కూడా డ్రా చేయడం జరిగింది. సో ఇమీడియట్గా మనం చూసినట్టయితే కనుక బ్యాంక్ నిఫ్టీ కూడా మన 15 మినిట్స్లో ఒకసారి కన్వర్ట్ చేసి చూద్దాం. సో డేలో ఒకసారి రెసిస్టెన్స్ సపోర్ట్స్ మనం చూసుకున్నట్టయితే 1 డే క్యాండిల్స్లో చూసినట్టయితే నెక్స్ట్ ఇమీడియట్గా 32,000 అనేది డౌన్ సైడ్ సో మేజర్ సపోర్ట్ కనిపిస్తుంది. సో 31,940 సంథింగ్ మన లో ఫామ్ చేసింది కదా, ఆ లో అనేది మనకి ఒక సపోర్ట్ ఏరియా 32,000 ఒక ఏరియాగా సో మేజర్ సపోర్ట్గా కనిపిస్తుంది. అది కానీ క్రాస్ చేసినట్టయితే కనుక 31,625 వరకు మనకి మార్కెట్ ఫాల్ అయ్యే అవకాశం ఉంది డౌన్ సైడ్. సో ఇదైతే కొంచెం వీక్గానే కనిపిస్తుంది. అంటే ప్రజెంట్ మార్కెట్ ఒక డౌన్ నుంచి ఒక వేవ్ తీసుకొని ఒక స్వింగ్ లోని ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అప్ సైడ్ ర్యాలీ చేసిన తర్వాత మరొక స్వింగ్ని ప్రైస్ యాక్షన్ చూపిస్తుంది. ఇది కానీ బ్రేక్ చేస్తే ఇమీడియట్గా ఈ లెవెల్ అంటే 32,100 కానీ బ్రేక్ చేసినట్టయితే కనుక
సో ఇమీడియట్గా రేపు మార్నింగ్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ 32,100 కంటే బిలోగానే క్లోజ్ అయినట్టయితే కనుక ఇమీడియట్గా మనకి సెల్ ఆఫ్ అనేది వస్తుంది. సెల్ ఆఫ్ అనేది మనకి ఇంచుమించుగా 31,629 600 వరకు కూడా ఈ యొక్క లోన్ మనకి డౌన్ సైడ్ ర్యాలీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ వీక్లో బ్రాడ్ రేంజ్గా మనం చూసినట్టయితే కనుక 34,000 అనేది అప్ సైడ్ మనం చూసుకుంటాం. సో అప్ సైడ్ 34,000 33,500 సంథింగ్ 33,800 34,000 మధ్య అక్కడ వరకు కూడా రెసిస్టెన్స్ అనేది మనకి ఉంది. సో ఇమీడియట్ రెసిస్టెన్స్ చూసినట్టు 33,384 క్రాస్ చేస్తే కనుక మనకి అప్ సైడ్ 34,000 వరకు మనకి మార్కెట్ అనేది బ్యాంక్ నిఫ్టీ అనేది ట్రావెల్ చేసే అవకాశం ఉంది. సో డౌన్ సైడ్ అయితే ఇమీడియట్గా మనకి 32,000 కానీ క్రాస్ చేసి 32,100 కానీ క్రాస్ చేసినట్టయితే ఇమీడియట్గా మనకు సెల్లింగ్ యాక్టివిటీ తీసుకుంటాం 31,600. అదేవిధంగా 30,768 అనేది ఒక బ్రాడ్ రేంజ్. 30,768 నుంచి ఆల్మోస్ట్ 34,000 వరకు కూడా ఈ బ్రాడ్ రేంజ్ కనిపిస్తుంది. సో ఇది నియర్ అప్ సైడ్గానైతే ఇమీడియట్గా అది కూడా మనకి ఈ వీక్ అంతా కూడా టెస్ట్ చేసే అవకాశం ఉంది. అదే డౌన్ సైడ్ కానీ ర్యాలీ చేస్తే కనుక ఇది టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క లెవెల్స్ అండి. రేపు మార్నింగ్ మాత్రం మనం 15 మినిట్స్లో ఒకసారి డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. ట్రేడ్ ఆపర్చునిటీ ఏంటి, అసలు రేపు మార్నింగ్ వచ్చే అవకాశం ఉందా బ్యాంక్ నిఫ్టీలో, ఇవన్నీ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఇది కూడా మనం ఒక 5 మినిట్స్లో ఇది ఇంకొంచెం ప్రైస్ యాక్షన్ క్లియర్గా మనకు కనిపిస్తుంది. రైట్, ఇదండి ఈ రేంజ్ చూసారా 32,319 కదా, ఇది హైయెస్ట్. సో లాస్ట్ మినిట్లో లాస్ట్ 1 అవర్లో ఇది బ్రేక్ చేస్తే కానీ మనం అప్ సైడ్ 32,300 బ్రేక్ చేస్తేనే మనం కంటిన్యూస్గా బయింగ్ యాక్టివిటీ తీసుకోవచ్చండి. సో ఈ బయింగ్ యాక్టివిటీ తీసుకోవాలంటే ఈ అప్ సైడ్ మనకి ఈ పర్టికులర్ ఏరియా అనేది ఈ రెసిస్టెన్స్ జోన్ అనేది దాటిపోవాలి. 32,300 సంథింగ్ ఇది క్రాస్ చేసినట్టయితే ఇమీడియట్గా మనకి బయర్స్ యాక్టివేట్ అవుతారు. యాక్టివేట్ అయిన తర్వాత ఇమీడియట్ దాని యొక్క లెవెల్స్ అనేది మనం చూద్దాం. నెక్స్ట్ ఇమీడియట్గా దాటి క్రాస్ చేస్తే నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ ఇది. సో 32,499 వరకు కూడా ఇమీడియట్ టార్గెట్ అనేది మన నెక్స్ట్ ఇమీడియట్ టార్గెట్ 499 కూడా క్రాస్ చేసినట్టయితే కనుక సో మనకి 32,630 ఈ పర్టికులర్ ఏరియాకి మనకి రేపు 600-700 వరకు కూడా మ్యాక్సిమం అప్ సైడ్. కానీ సో బయర్స్ చాలా యాక్టివ్గా ఉంటారు. ఒకవేళ ఇన్ కేసు ఇది బ్రేక్ చేస్తే 32,300 అప్ సైడ్ కానీ ఓపెన్ అయినట్టయితే, కానీ మ్యాక్సిమం ఫ్లాట్గా ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయండి మార్కెట్ అనేది. సో ఇన్ కేస్ మనకి సెంటిమెంటల్గా మనకి వీక్గా ఉన్నట్టయితే, కానీ దీన్ని చూసినట్టయితే కనుక సో ఇన్ కేస్ లాస్ట్ లోవర్ లెవెల్లోనే మ్యాక్సిమం బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది కాబట్టి ఇంకా వీక్గానే ఉంది మనకి. సో అదొకటి. నెక్స్ట్ ఒకే ఒక స్కోప్ ఏంటంటే లాస్ట్ వీక్ మనకి సో ఐటీ స్టాక్స్, అదేవిధంగా మెటల్ స్టాక్స్, ఇవన్నీ కూడా ఫార్మా స్టాక్స్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. కంటిన్యూస్గా డౌన్ సైడ్ అనేది లాస్ట్ వీక్ అంతా టెస్ట్ చేసే మంచి సపోర్ట్ లెవెల్స్ని కూడా బ్రేక్ చేసి డౌన్ సైడ్ ఉన్నాయి. ప్రజెంట్ ఉన్నటువంటి ఈ సినారియోలో మరలా ఒకసారి రీబౌండ్స్ అయ్యే ఛాన్సెస్ అవి, మరలా సపోర్ట్ ఏరియా నుంచి మరలా అవి రీబౌండ్స్ అయ్యి మళ్ళీ ఒకసారి అప్ సైడ్ ర్యాలీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి నెక్స్ట్ వీక్ ఏమైనా ఆ పర్టికులర్ ఈ స్టాక్స్ ఐటీ స్టాక్స్ ఏమైనా సరే పాజిటివ్గా ట్రేడ్ అయినట్టయితే కనుక సో రిలయన్స్ కూడా లాస్ట్ చాలా రోజుల నుంచి అది ఒక రేంజ్ బౌండ్లోనే ఒకే దగ్గర ఉండిపోయింది. అది కూడా ఎప్పుడైనా సరే మనం పాజిటివ్గా మూమెంట్ చూపించినట్టయితే కనుక నిఫ్టీ అనేది అప్ సైడ్ ట్రావెల్ చేసే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అదర్వైజ్ మన మార్కెట్ క్యూస్ మనకు గ్లోబల్ మార్కెట్ పరంగా ఆలోచించినట్టయితే కనుక మ్యాక్సిమము మార్కెట్స్ అనేవి డౌన్ సైడ్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ రేంజ్ అంటే ఏదేమైనప్పటికీ రేంజ్ బౌండ్ని కంటిన్యూ చేసే అవకాశాలు అయితే నిఫ్టీలో మనకు మెండుగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో కూడా అదే విధంగా కనిపిస్తుంది. ఫైనాన్షియల్ సో ఈ సెక్టర్స్ని బట్టి ఆలోచించినట్టు ఫైనాన్షియల్ సెక్టర్ కూడా మనకి రేంజ్ బౌండ్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో బోత్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ అనేది ఒక రేంజ్ బౌండ్లో నెక్స్ట్ వీక్ కూడా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. అది రేంజ్ అనేది ఒక బ్రాడ్ రేంజ్ అనుకున్నాం. సో నిఫ్టీలో అయితే మనం ఏం డిస్కస్ చేసాం, నిఫ్టీలో అయితే 14,400 నుంచి 15,000 రేంజ్ని మనం నెక్స్ట్ వీక్ మనం డిస్కస్ చేసాం. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో ఏం డిస్కస్ చేసాం 31,000. మన ఇందులో కూడా మనకి ఒకసారి 1 డే క్యాండిల్లోనే మనకి క్లియర్గా మనకు తెలుస్తుంది. సో 1 డే క్యాండిల్లో మనకి రేంజ్ అనేది మనం డిస్కస్ చేసాం. ఇది సో 30,768 లోవర్ సైడ్, అప్పర్ సైడ్ 34,000.
34,200. సో ఈ యొక్క బ్రాడ్ రేంజ్ని మనం నెక్స్ట్ వీక్కి బ్యాంక్ నిఫ్టీలో మనం చూద్దాం. సో వీటిలో మనకి ఈ యొక్క ట్రేడింగ్ ఆపర్చునిటీ ఏమైనా వచ్చినట్టయితే కనుక రేపు మార్నింగ్ ఏదైతే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్న బ్యాంక్ నిఫ్టీలో 5 మినిట్స్ని 15 మినిట్స్లో కానీ 15 మినిట్స్ నుండి 5 మినిట్స్లో కానీ చూసినట్టయితే కనుక ఆ యొక్క పర్టికులర్ రేంజ్లో మనం ట్రేడ్ చేద్దాం. 300 అబోవ్ కానీ ఓపెన్ అయినట్టయితే కనుక సో బయింగ్ సైడ్ ఉందాం. సో అదేవిధంగా 100 బిలో కానీ ఓపెన్ అయినట్టయితే కనుక ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అనేది సో ఇమీడియట్గా సెల్లింగ్కి మనం ఎంటర్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీలో. సో ఇదండి బ్యాంక్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ యొక్క లెవెల్స్. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి మరియు అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.